సర్కార్ నిర్ణయాలపై ఏం చేద్దాం, సర్కార్ నిర్ణయాలపై ఏం చేద్దాం అని ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అయిందట. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై చర్చ. కవిత వ్యవహారం, బీసీ రిజర్వేషన్ల అంశం పైన సమాలోచన. నేడు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లబోతున్న బీఆర్ఎస్ నేతలట. ఏమీ లేదు. కేసీఆర్ ఎప్పుడు మీటింగ్లు పెడతారు తెలుసా? కేసీఆర్ మీటింగ్లు పెట్టేది తనకేమైనా ఇబ్బంది అవుతున్నప్పుడు మాత్రమే మీటింగ్ పెడతాడు. తనకు తన కుటుంబానికి ఏమైనా ఆపద వచ్చింది, ప్రమాదం వచ్చింది అనుకున్నప్పుడు మీటింగ్లు పెడతాడు. ఇవాళ కూడా కాళేశ్వరం ఆ మేడిగడ్డ రిపోర్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేసే అవకాశం ఉందని మీటింగ్ పెడుతున్నాడు. ఇప్పుడు ఆ మధ్య కూడా ఆ విద్యుత్ కుంభకోణాల విషయంలో నోటీస్ ఇచ్చినప్పుడు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీస్ ఇచ్చి అటెండ్ కావాలి అన్నప్పుడు అప్పుడు కూడా మీటింగ్లు పెట్టిండు. వరుసగా అడ్వకేట్లు, వాళ్ళు వీళ్ళు ఇంజనీర్లు అందరితో ఇప్పుడు కూడా మీటింగ్లు పెడుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు రేపు అసెంబ్లీలో చర్చించి దాన్ని సిట్ వేయాలా, సిఐడికి అప్పగించాలన్న ఆలోచన చేస్తున్నారు కదా. మళ్ళీ ఖచ్చితంగా ఎంక్వైరీకి పిలుస్తారు. ఇప్పుడు మళ్ళీ భయం స్టార్ట్ అయింది. ఆ భయంలో భాగంగా ఒంటరిగా ఉంటాడు కదా ఫామ్ హౌస్లో. ఇక అందరిని పిలుచుకొని ఆ గుంపులో కూర్చొని ఇక నేను మధ్యలో ఉన్నా, నాకేం కాదని అనుకొని అట్లా సాటిస్ఫై అవుతూ ఉంటాడు. ఆ భయం నుంచి బయటపడడానికి, ఆందోళన నుంచి బయటపడడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. కవిత అంశం చర్చే లేదు, బీసీ రిజర్వేషన్ అంశం వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. ఇది కేవలం తనకు రేపొద్దున ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా అన్న ఒక భయంతో, ఆందోళనతో పెట్టుకున్న మీటింగ్ తప్ప ఇంకొకటి కాదు ఇది. నా పైన అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద నాయకుడు. ఇక కవిత ఎపిసోడ్ చూద్దాం. నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి ఓ లిల్లీపుట్ నాయకుడు, నల్గొండ జిల్లాకు చెందిన లిల్లీపుట్ నాయకుడు అని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా పైన అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద నాయకుడు, ఇంటి ఆడబిడ్డను అని చూడకుండా నా మీద నీచంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారు. తాత్కాలికంగా శునకానందం పొందొచ్చు, అన్నీ వారికే తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఇంకో లిల్లీపుట్ నాయకుడు నా గురించి ఆమె ఎవరు అంటూ మాట్లాడుతున్నాడు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ను నాశనం చేసిన ఆయన్ను ప్రోత్సహిస్తున్నది ఎవరో ఆలోచించాలి. మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. నేరుగా పేర్లు ప్రస్తావించకుండా కేటీఆర్, జగదీష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు. మీడియా సమావేశంలో ఆవేదన. ఇవాటి నుంచి 72 గంటల నిరాహార దీక్ష చేస్తా కవిత. దానికి కౌంటర్గా జగదీష్ రెడ్డి అంటున్నాడు, కేసీఆర్ బద్ధ శత్రువుల మాటలే ఆమె మాట్లాడుతున్నారు. నేను కనీసం గెలిచా, కొందరు గెలవనే లేదు కదా. ఎమ్మెల్సీ కవిత పైన జగదీష్ రెడ్డి విసురులు. ఇప్పుడు చాలా మందికి మీరు కమెంట్ పెట్టండి, జగదీష్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అని. నేను అంటున్నా వెరీ క్లియర్గా కేసీఆరే ఉన్నాడు. ఎందుకంటే జగదీష్ రెడ్డికి కేసీఆర్కి ఉన్న బంధము, జగదీష్ రెడ్డి కేసీఆర్కి ఉన్న బంధం అందరికీ తెలిసిందే కదా. వాళ్ళిద్దరు గ్లాస్మేట్స్, అన్ని మేట్స్ వాళ్ళు. సో జగదీష్ రెడ్డి కేసీఆర్ చెప్పండి అడుగు కూడా బయట పెట్టాడు, ఒక మాట కూడా మాట్లాడాడు. సో ఆమె కేటీఆర్ అంటుంది కానీ నేను అంటున్నా కేసీఆరే ఉన్నాడు దాని వెనకాల. ఎందుకున్నాడు? పార్టీ ఇంకా డ్యామేజ్ అవుతున్నది, కవిత విషయంలో ఏదో ఒకటి తేల్చేసుకోవాల్సిందే. సో కాబట్టి జగదీష్ రెడ్డిని పురమాయించారు, నువ్వు స్టార్ట్ చేయని. సో ఆయన స్టార్ట్ చేసిండు, ఆమెని ఇరిటేట్ చేసిరు, ఆమెను ట్రిగ్గర్ చేసిరు, ఆమె లిల్లీపుట్ నాయకుడు అని అనేసింది. ఇక ఆయన ఇంకో కౌంటర్ ఇచ్చిండు, ఇంకో కౌంటర్, ఇటు అటు చివరికి అది ఏడు దాకా పోద్దు అంటే కవిత సస్పెన్షన్ దాకా పోతుంది. సింపుల్. ఇంకా కవితని పార్టీ నుంచి బహిష్కరించాలని వాళ్ళు డిసైడ్ అయినారు. కవిత కూడా డిసైడ్ అయింది, నేను పార్టీ నుంచి బయటకు రావాల్సిందే, మళ్ళీ వెళ్ళేది లేదు, నేను కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా ఆమె చేస్తున్నది. సో కాబట్టి ఏదో ఒక రోజు ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ బ్లాస్ట్ అయింది, ఇంకేం లేదాడా, పాకానికి వచ్చింది. ఇక ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించేస్తే వన్స్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎవరో మేమెవరమో, ఆమె పార్టీ ఆమెది, మా పార్టీ మాది, ఇందులో ఉండి కార్నర్ చేస్తున్న డ్యామేజ్ అవుతుంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇక ఆమె ఎవరో మేమెవరో అని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సో ఆ ప్రయత్నాల్లో భాగంగా, ఆ స్ట్రాటజీలో భాగంగా కేసీఆర్ జగదీష్ రెడ్డిని పురమాయించిండు. కోర్స్ దీని వెనకాల కేటీఆర్ కూడా ఉంటాడు. ఎందుకంటే నాయకత్వం కేటీఆర్కి అప్పగించాలని కేసీఆర్ అనుకుంటున్నాడు కాబట్టి కేటీఆర్ భయంకరమైన ప్రెజర్ కేసీఆర్ మీద పెడుతున్నాడు, నువ్వు ఆమెను సస్పెండ్ చేస్తావా లేదా అని. సో దీంతో ఆయన కూడా కొడుకు మాట కాదనలేక ఏదో ఒకటి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇగో బీఆర్ఎస్లోని పెద్ద నాయకుల తీరుపైన కొన్ని నెలలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణ గుప్పించారు. ఓ పెద్ద నాయకుడు ఇంటి ఆడబిడ్డలను కూడా చూడకుండా తనపైన నీచంగా అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. పెద్ద నాయకుడి అండతో సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని, ఇవన్నీ అయింది.
ఆషామాషిగా చెప్పట్లేదని ఆవేదనతో చెబుతున్నానని పేర్కొన్నారు. ఆ పెద్ద నాయకుడు తనపై చేస్తున్న కుట్రలు తిరిగి ఆయనకే తగులుతాయి. తన దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మనుషులు పెట్టారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఓ లిల్లీపుట్ నాయకుడు తన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇటీవల జగదీష్ రెడ్డి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవితను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందిస్తూ కవిత ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. మీడియా సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే. ఇక ఏం చెప్పాలన్నా నా బాధ, కొందరు నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక ఆడబిడ్డగా భావించి యావత్ తెలంగాణ బాధపడ్డది. అనేక మంది ఎక్కడికక్కడ స్పందించారు. ఏమైందో ఏమో కానీ బీఆర్ఎస్లోని అన్నదమ్ములు మాత్రం స్పందించలేదు. దీని వెనుక బీఆర్ఎస్కు చెందిన పెద్ద నాయకుడు ఒకరి హస్తం ఉన్నది. అందుకే పార్టీ నాయకులు ఎవరూ స్పందించలేదని బలంగా నమ్ముతున్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు నా దగ్గర ఒక 10 మందిని పెట్టి నా చుట్టూ జరిగే అంశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. మీరు ఏ సమయంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కిందకు దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు అన్నీ నేను గమనిస్తూనే ఉన్నా. ఇవాళ మీరు తాత్కాలికంగా శునకానందం పొందొచ్చు, కానీ దేవుడున్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఇక రెండోది, ఓ లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ను నాశనం చేసిన ఆ లిల్లీపుట్ నాయకుడు ఈమె ఎవరు ఆమె ఎవరు అని నా గురించి మాట్లాడుతున్నారంటే ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలి. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలేదు ఆయన. కేసీఆర్ లేకపోతే ఆయన ఎవరు? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్న మొన్ననే మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. చిన్నపిల్లగాడిలా ఉండు బాబు అంటూ కార్తిక్ రెడ్డిని ఉద్దేశిస్తూ, ఎవరైనా సబితా ఇంద్రారెడ్డి కొడుకు అనుకుంటా, పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, నీ వెనకాల చాలా మంది ఉన్నారని అనుకుంటున్నావేమో, వాళ్ళ సంగతి కూడా ప్రజల్లోకి వస్తుంది. సీఎం రమేష్ ఎందుకు వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు. ఆయన వ్యాఖ్యల వెనక నేను కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అవ్వడానికి సంబంధం ఉందనుకుంటున్నాను. నాకు ఎవరి సపోర్ట్ లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ నాకు రాదు. నా ఆ అలవాటు వాళ్ళకే ఉన్నది. ఆవేదనతో చెబుతున్నా. రాజకీయం చేయొచ్చు కానీ నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించడం ఏంటి అని కవిత నిలదీసిరట. ఇక నిరాహార దీక్ష, కథ, వ్యవహారం, అదో డ్రామా, అదొకటి. ఈయన దానికి రెస్పాండ్ అయ్యింది. ఆమె గురించి మాట్లాడడం వృధా అని కేసీఆర్కు చెప్పిండట. కేసీఆర్ బద్ధ శత్రువుల మాటలే ఆమె మాట్లాడుతున్నారు. జగదీష్ రెడ్డి చాలా తెలివిగా ఏ స్టేట్మెంట్ ఇచ్చిందంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఉన్నారు అంటే ఆమె చేసిన వ్యాఖ్యల వెనకాల, కవిత వెనకాల రేవంత్ రెడ్డి అండ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండి మాట్లాడిస్తున్నారు. వాళ్ళు చేసిన వ్యాఖ్యలే కవిత చేసింది అని ఆయన కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిండు. నువ్వు కన్ను తప్పి అంటారు కదా, సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచినవని ఆమె అంటే, ఈయన అన్నాడు నేను ఏదో గెలిచినా కన్ను ఓడిపోయినావు కదా అని మళ్ళీ ఆమెకి ఇంకో కౌంటర్ వేసిండు. ఇట్లా ఇద్దరి మధ్య వార్ నడుస్తున్నది. ఇది జగదీష్ రెడ్డి వర్సెస్ కవిత వార్ కాదు, ఇది కవిత వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ వార్. కేసీఆర్ రిమైనింగ్ మిగతా ఫ్యామిలీ వార్ కింద చూడాలి మనం. జగదీష్ రెడ్డి ఏమో అందులో ఒక పావు, అది ఉత్త పీస్, అది ఇట్లా అది ఉత్త పీస్, అది దానికి పెద్ద సంబంధం లేదు. మాట్లాడమన్నాడు, మాట్లాడండి అంతే. ఎందుకంటే ఆయన ఒక బంటులాగా పనిచేస్తుంటాడు ఆ ఫ్యామిలీకి. ఏ పార్టీ వారైనా వద్దని అనుకుంటారు కవిత లాంటి వాళ్ళని. ఉద్యమ నేపథ్యం, వాగ్దాటి, మాట్లాడే నేర్పు, ప్రజల సమస్యల మీద అవగాహనట. వద్దనుకుంటారా, వద్దనుకోరా, ఏ పార్టీలోకి తీసుకోరామని. ఎందుకంటే ఆమె మీద ఉన్న ఆరోపణలు అన్నీ కావు కదా. ఆ లిక్కర్ స్కామ్ ఒక్కటి చాలు ఆమెకి. చలో కవిత చెత్త ఆట. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడండి. మాది చింతకాని గ్రామంలో ల్యాండ్ ఇష్యూ ఉంది. ఖమ్మం జిల్లా లాటరీ పద్ధతి లేకుండా కొంతమంది మోసం చేసి కొంతమంది పట్టా పాస్బుక్లు వచ్చేలా చేసిరట. చింతపండు నవీన్ గారికి ఫోన్ చేయండి. కవిత చెప్పింది వాస్తవమా కాదా? ఆయన లైవ్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనకు ఫోన్ ఏడెత్తుతాడు. తర్వాత మాట్లాడదాం ఒక ఇంటర్వ్యూలో. రెడీ. కవిత ఈక్వల్ టు చెత్త ఆట. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో. సో ఆమె చేసిన వ్యాఖ్యలు మీరు అందరూ చూసే ఉంటారు. దానికి కౌంటర్గా ఈయనెవరు జగదీష్ రెడ్డి మాట్లాడింది ఇవన్నీ కూడా మనం నిన్న కవర్ చేయడం జరిగింది. ఇగో
ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ ఇట్లా మాట్లాడింది ఆమె నిన్న. ఇప్పుడు ఈమె కేసీఆర్ కుటుంబానికి ఆడబిడ్డ కావచ్చు, కానీ తెలంగాణకి వీళ్ళేం ఆడబిడ్డలు కాదు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణని ముంచిన వాళ్ళు తప్ప తెలంగాణని పైకి తీసుకొచ్చిన వాళ్ళు, ఉన్న తెలంగాణని అట్లే ఉండనిచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇది నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఇది కేసీఆర్ వర్సెస్ కవిత గొడవ. తండ్రి గురించి ఆమె చెప్పకపోతే ఆమె పొలిటికల్గా ఆమెకు డ్యామేజ్ అవుద్దని మాట్లాడుతున్నది తప్ప దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడు, వెనకాల కేసీఆర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే జగదీష్ రెడ్డి ఉత్తగానే వచ్చి మాట్లాడు వితౌట్ కేసీఆర్ పర్మిషన్తోనే మాట్లాడతాడు, దాంట్లో డౌట్ లేదు. ఈయనది లిల్లీపుట్ అన్నది ఈయన లీడరే కాదండి. నిజానికి జగదీష్ రెడ్డి ఆమె అన్నట్టు లీడరే కాదు. ఏముందండి ఆ సూర్యాపేటలో ఈయనేమన్నా అసలు ఉత్తగా వాళ్ళు వీళ్ళు అనుకొని గెలవడం తప్ప. ఫస్ట్ ఏమో తెలంగాణ దీంతో గెలిచిండు, తర్వాత లీడర్ లేక, సరైన లీడర్ లేక బయటపడుతూ వచ్చిండు తప్ప ఏనాడినా ఒక 20-30 వేల ఓట్లతో గెలిచిండు. మనం కూడా 2,000 ఓట్లు 3,000 ఓట్లతో గెలిచిండు. అందరు 4-5 పోటీ చేస్తే ఉత్తదైనది. కేసీఆర్ కి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ గతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడిండ్రో, ఏం రాసిండ్రో అదే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తాను. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నాను. నేనేమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణ. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో మీకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాల్ని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తాను తీసుకుంటున్నందుకు, తాను వల్లవేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తాను. నల్గొండ జిల్లాలో ఓకే, నల్లగొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ
నాదే బాధ్యత, నేనే కారకుడిని అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యత అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యతని, ఓటమికి నేనే బాధ్యత అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యతని. 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ గెలుపడంలన్నిటికీ నేను బాధ్యత, నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మన వ్యక్తులుగా ఏదో చేస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు, కానీ నేను అట్లా అయిపోయింది కాదు. నేను పార్టీ సైనికుడిని, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మీ అందరికి సాక్షి. ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన, 15 రోజులు పూర్తి కాలం గడిపిన. ఏ ఒక్క క్షణం కూడా మా మధ్యన ఈ చర్చ రాలేదు, ఈ ప్రస్తావన రాలేదు. నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా వృధా తప్ప ఇంకోటి కాదు. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు. నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పను. కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడినా అది రాలేదు కాబట్టి చెప్పిన. నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యం లేదు, దాంట్లో మాట్లాడకూడదు లేదు, లేకపోతే అన్పార్లమెంటరీ లేదు, ఇంకొకటి లేదు. కేసీఆర్ గారి గురించి కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పాం. మరకచెట్ల గురించి మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ల గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి మాట్లాడినాం, దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని, బంకచెట్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి, కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి, ఈ తపన తప్ప మాకు ఈ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. కాబట్టి నేను ఎక్కడన్నా ఒక 2 సందర్భాల్లో వీళ్ళు అదే మాట చెప్పిన నేను.